సోదరులు ఎమ్మెల్యే గారు వేదికపై కూర్చున్న పేరు పేరున గౌరవ పెద్దలందరికీ సోదరులకు ముఖ్యంగా ప్రెస్ సోదరులకు అందరికీ నాకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా అసెంబ్లీ నడుస్తున్నప్పుడు నేను ప్రాక్టికల్గా టీవీలో లైవ్ చూడడం జరిగింది. గౌరవ మాజీ మంత్రివర్యులైన హరీష్ అన్న గారు రాఘవ కన్స్ట్రక్షన్ పైన 100% తప్పులతో ఏ పర్మిషన్ లేకుండా నడుస్తూ ఉన్నది కాబట్టి దానిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా పటాన్చెరు ఎమ్మెల్యే గారైనటువంటి మైపాల్ రెడ్డి గారి సోదరుడు మధుసూదన్ రెడ్డి పైన అతని క్రషర్ పైన 1% తప్పు లేకుండా ఆయనను జైల్లో వేయడం జరిగింది. ఒకరికి ఒక న్యాయము ఇంకోరికి ఇంకో న్యాయమని ఆయన అసెంబ్లీలో చెప్పగానే మరి ఈరోజు చూస్తూ ఉంటే మీ గవర్నమెంట్ ఉన్నది. మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీ గవర్నమెంట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ తప్పులు చేస్తుంటే మరి వాళ్ళని అరెస్ట్ చేయరు, వాళ్ళని జైల్లో వేయరు. తప్పు చేయని వాళ్ళను రాత్రికి రాత్రి తెచ్చి జైల్లో వేయడం జరిగిందని మరి చెప్పడం జరిగింది. కానీ ఎవరైనా సరే అధికారం శాశ్వతం కాదు. అధికారంలో ఉన్నప్పుడు అందరికి సమన్వయం చేయాలి. చట్టం అనేది ఉన్నది. ఒకవేళ మధుసూదన్ రెడ్డి తప్పు చేస్తే ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. మరి హైకోర్టు నుంచి గిట 3 వారాల్లో మరి సర్వే చేయించి వాళ్ళకు తప్పు నిరూపిస్తే దానికి తప్పకుండా ఒప్పుకుంటానని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు ఇన్ని సంవత్సరాలైనా మరి సర్వే చేయలేదు, మరి ఫైన్ వేయడం జరిగింది. మరి కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి, ప్రెస్ మీట్ పెట్టిన సోదరులు అయితేనేమి, మీరు అధికారంలో ఉన్నారు. మీరు ప్రూఫ్తో సహా మరి విమర్శిస్తే తప్పకుండా ఒప్పుకుంటారు. మరి ఒక్క తప్పు లేకున్నా సరే, కబ్జా చేయకున్నా సరే కబ్జా చేశారని చెప్పడము అన్యాయము. తప్పకుండా రాబో కాలంలో మరి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మేము అధికారంలో వచ్చినప్పుడు మరి ఈ విధంగా చేస్తే ప్రజలు ఒప్పుకోరు. కాబట్టి మొన్ననే మున్సిపల్ ఎన్నికల్లో 5-5 మరి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఇక్కడున్న పెద్దల సహకారంతో గెలుచుకోవడం జరిగింది. మరి రాబో కాలంలో తప్పకుండా మాట్లాడే ముందు మరి తెలుసుకొని మాట్లాడాలని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను.